మరోవైపు తెలంగాణ భవన్ దగ్గర హైటెన్షన్ నడిచింది. గన్ పార్క్ దగ్గర మంత్రులతో చర్చించేందుకు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ లాంటి నేతలను కూడా వెళ్లనీయలేదు. కారు దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న హరీష్ రావును పోలీసులు ఆపేశారు. నేను పక్కా ఆధారాలతో గన్ పార్కుకు వెళ్తున్నా అని హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా తోపులాటలో హరీష్ రావు కింద పడిపోయారు. తర్వాత హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. లీడర్లను వ్యాన్లోకి ఎక్కించి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. హరీష్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు కారులోకి ఎక్కించిన తర్వాత ఆయన మంత్రులకు కాల్ చేశారు. తన కాల్ లిస్టు చేయడం లేదని, చర్చిద్దామని చెప్పి ఎందుకు పారిపోయారని హరీష్ రావు ప్రశ్నించారు. బాగా జరుగుతుంది. హరీష్ రావుని అడ్డుకుంటున్నారు. హరీష్ రావు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తీవ్రమైన తోపులాట జరుగుతుంది. మనం ప్రస్తుతం చూసిన చాలా తీవ్రమైన టెన్షన్ వాతావరణం తెలంగాణ భవన్లో పూర్తిగా హరీష్ రావు బటాయించాడు. కింద తోపులాట జరుగుతుంది. పోలీసులకు, అదేవిధంగా హరీష్ రావుకు తీవ్రమైన తోపులాట. బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు మధ్య గొడవ జరుగుతూ ఉంది. మనం చూస్తాం. హరీష్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు కారులోకి ఎక్కించిన తర్వాత ఆయన మంత్రులకు కాల్ చేశారు. తన కాల్ లిఫ్ట్ చేయడం లేదని, చర్చిద్దామని చెప్పి ఎందుకు పారిపోయారు అంటూ హరీష్ రావు మాట్లాడారు. కొట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నా. పొన్నం గారు మీరు రమ్మన్నారు, మేము బయలుదేరితే మీ పోలీసులను అడ్డం పెట్టి నువ్వు ఆపుకుంటున్నావు. ఇది కరెక్ట్ కాదు. పొన్నం గారు, ఇగో పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తట్లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ రింగ్ అవుతుంది, ఆయన ఫోన్ ఎత్తడం లేదు. ఆయనేమో అక్కడ వీడియోలో మమ్మల్ని రమ్మని ఆహ్వానించాడు. అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాడు. కానీ మేము వెళ్తుంటే పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు. ఇక్కడ పోలీసు వాళ్ళేమో మమ్మల్ని ఫోన్ ఇవ్వడం లేదు. రింగ్ అవుతుంది, ఇట్ ఈస్ నాట్ ఆన్సరింగ్. అదే విధంగా ఇప్పుడు లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తాను. పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు. లక్ష్మణ్ గారు, అరే ఇగో నన్ను రాలేదు, పారిపోయినామని తిడుతున్నాను నన్ను, హరీష్ రావు రాలేదని. ఇగో లక్ష్మణ్ గారికి చేస్తున్నా. ఇప్పుడు ఇందాక పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు గౌరవ మంత్రి లక్ష్మణ్ గారికి కూడా నేను ఫోన్ చేస్తా ఉన్నా, రింగ్ అయితా ఉంది. లక్ష్మణ్ గారు కూడా ఫోన్ ఎత్తడం లేదు. గౌరవ లక్ష్మణ్ గారు పిలిచిన లక్ష్మణ్ గారు ఫోన్ ఎత్తట్లేదు.
అక్కడేమో నన్ను పిలిచారు, మేము బయలుదేరితే పోలీసులను అడ్డం పెట్టి ఆపుతున్నారు. లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, లక్ష్మణ్ గారు ఎత్తడం లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు. ఇప్పుడు నెక్స్ట్ అజరుద్దీన్ గారికి కూడా ఫోన్ చేస్తున్నాను. 3 మంత్రులు పిలిచారు, 2 మంత్రులు ఇప్పటిదాకా ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు అజరుద్దీన్ గారికి కూడా నేను ఫోన్ కలుపుతా ఉన్నా. మరి వారికైనా చెప్పి పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మమ్మల్ని వదిలిపెట్టే మేము చర్చకు పోతాం. అజరుద్దీన్ గారి ఫోన్ రింగ్ అవుతా ఉంది. ఇప్పటిదాకా పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు, లక్ష్మణ్ గారు ఎత్తలేదు. ఇప్పుడు అజరుద్దీన్ గారి ఫోన్ రింగ్ అవుతుంది. కనీసం అజరుద్దీన్ గారు ఫోన్ ఎత్తినా, ఇది అజరుద్దీన్ గారి ఫోన్, అజరుద్దీన్ గారికి ఫోన్ చేస్తున్నా. ఒకవేళ అజరుద్దీన్ గారు ఫోన్ ఎత్తితే పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు 2 మంత్రులకు ఫోన్ చేస్తే 2 ఎత్తలేదు. 3వ మంత్రి అజరుద్దీన్ గారు ఫోన్ రింగ్ అవుతా ఉంది, ఆయన కూడా ఫోన్ ఎత్తడం లేదు. ఒకవేళ అజరుద్దీన్ గారు, మీరు టీవీలో చూస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు, అజరుద్దీన్ గారు కూడా ఎత్తలేదు. 3 మంత్రులకు ఫోన్ చేసినాం, మేం బయలుదేరినాం, మీరే ఛాలెంజ్ విసిరారు, మీరే నన్ను రమ్మన్నారు. బయలుదేరి వస్తా ఉంటే మీ పోలీసులను అడ్డం పెట్టుకుని ఇవాళ మమ్మల్ని చర్చకు రాణిస్తారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోకముడ్చింది, మంత్రులు పారిపోయినరు. మంత్రులు మేమొస్తే వాళ్ళ నిజాలు బయటకు వస్తాయి, వాళ్ళ స్కాములు బయటకు వస్తాయి, వాళ్ళ అవినీతి బయటకు వస్తుందని పోలీసులను అడ్డం పెట్టుకుని ఇక్కడ మమ్మల్ని ఆపుతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం కాదు. మీరు తప్పు చేయకపోతే, అవినీతికి పాల్పడకపోతే, స్కామ్ చేయకపోతే మమ్మల్ని పోలీసులను పెట్టి ఎందుకు ఆపుతున్నారు? మేమేమి చర్చించడానికే వస్తున్నాం, యుద్ధానికి రావడం లేదు, పోరాటానికి రావడం లేదు. మాట్లాడడానికి వస్తా ఉంటే ఇవాళ మంత్రులు ఫోన్లు ఎత్తారు, మేము వస్తుంటే పోలీసులను పెట్టి ఆపడం, ఇది చాలా దుర్మార్గమైంది. పోలీసులు మీరు వెళ్ళడానికి వీలు లేదు, మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి అంటున్నారు. ఎవరు ఆదేశాలు ఇచ్చారో మీరే పోలీసులను అడగండి. ఒకవైపు ప్రభుత్వం మమ్మల్ని దమ్ముంటే చర్చకు రండి అంటారు, ఇంకోవైపు అదే ప్రభుత్వం పోలీసులు అడ్డం పెట్టుకుని మమ్మల్ని చర్చకు రాణిస్తున్నారు. మేము దిగి నడిచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మేము చర్చకు బోదలుచుకున్నాం. మంత్రులకు కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, పోలీసులకు చెప్పండి, పోలీసులకు చెప్పి మమ్మల్ని అక్కడికి రాయడానికి ఫెసిలిటేట్ చేయండి. పోలీసులకు మీరు చెప్పడం లేదు, పోలీసులను పెట్టి మీరు అడ్డుకుంటున్నారంటే మీరు పారిపోతున్నట్టు, మీరు అవినీతికి పాల్పడుతున్నట్టు. మీ పోలీసులకు చెప్పి మమ్మల్ని చర్చకు అలో చేయాలని మంత్రుల్ని డిమాండ్ చేస్తున్నారు.